కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీది ఏ కులం ఏ మతం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీది ఏ కులం, రాహుల్ గాంధీది ఏ మతం అనే అంశాలపై చర్చకు తాము సిద్ధమన్నారు. మోదీ కులాన్ని బీసీ జాబితాలోకి చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. సోనియా గాంధీ క్రిస్టియన్, ఇటలీ దేశస్థురాలు అయినప్పుడు ఆమె కొడుకు ఏ దేశస్థుడు అవుతారని నిలదీశారు. రాహుల్ గాంధీది ఏ కులమని ప్రోత్సహిస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఆయన బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫార్వర్డ్ క్యాస్టా స్పష్టం చేయండి. మీరు వాళ్ళ నాన్న ఫిరోజ్ ఖాన్ గాంధీ, వాళ్ళ తాత రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ, వాళ్ళ అమ్మ ఆయన ముస్లిం, వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రైస్తవురాలు, దాంతో పాటు ఇటలీ దేశస్తురాలు. మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి. మీరు రాహుల్ గాంధీ గారిని మీ నాయకుడిగా బీసీ నాయకుడు అని మీరు ప్రోత్సహిస్తురా, లేకుంటే ముస్లిం అని ప్రోత్సహిస్తురా, క్రిస్టియన్ అని ప్రోత్సహిస్తురా, లేకుంటే వేరే దేశస్తులను ప్రోత్సహిస్తురా? ఏ దేశస్తుడు, ఏ మతం, ఏ కులం లేదు, అనకు మతం లేదు, ఓ జాతి లేదు, ఒక దేశం లేదు. చర్చ జరగాలి, దాని మీద చర్చ జరగాలి. రేవంత్